హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్వేస్ ఇంటూ పెట్స్. సో ప్రీవియస్ షార్ట్స్లో మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసా. ఇది 6th డే. సో ఇట్స్ వర్కింగ్ గుడ్. బాగానే క్లియర్ అయినాయి వాటరు. సో ఇవాళ ఫిల్టర్ క్లియర్ చేద్దాం. సో ఫిల్టర్ క్లీనింగ్కి ఈ స్పాంజెస్ ఉన్నాయి కదా, స్పాంజెస్ మొత్తం తీసి వాటర్లో క్లీన్ చేసేసి మళ్ళీ రిటర్న్ పెట్టేద్దాం. సో చూడండి ఎంత ఇది మొత్తం పేరుకుపోయిందో. సో ఇట్లా నేను తీసి బకెట్లో పెడుతున్నా. ఫుల్గా వచ్చింది. అదంతా ఏం లేదు, కైండ్ ఆఫ్ మాస్ లాంటిది. సో దానివల్ల ఏంటంటే మనకి వాటర్ క్లియర్గా ఉండవు అంతే. దానికి తోడు ఇటు వేస్ట్ ఇదంతా దాంట్లో మిక్స్ అయ్యి అట్లా ఉంటుంది అన్నమాట. అబ్బా, ఇది చూడండి మొత్తం పెరిగిపోయింది. సో ఇవన్నీ క్లియర్ చేసి ఫ్యూచర్లో మనం ఇంకా యాడ్ చేద్దాం బయోమీడియా అండ్ ఇంకా మీ ఫిల్టర్ మీడియా ఇదంతా యాడ్ చేద్దాం. సో ఫస్ట్ టైం డిఐవై కాబట్టి ఎక్స్పెరిమెంటల్గా నేను జస్ట్ నార్మల్ స్పాంజెస్తో ట్రై చేసా. బట్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. లెట్స్ వాచ్. జస్ట్ ఇట్లా అంటే సరిపోతుంది, కొంచెం క్లియర్ అయితే చాలు. సో మొత్తం తీసేయక్కర్లేదు, ఎందుకంటే దాంట్లో గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో అది కూడా మనకి బయాలజికల్ ఫిల్టరేషన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. చూడండి అప్పుడే వాటర్ ఎంత బ్రౌనిష్గా వచ్చినాయో. బట్ ఎనీవే, ఈ వాటర్ ప్లాంట్స్కి అమృతం అని చెప్పొచ్చు. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవి అయితే ప్లాంట్స్కి వాడుకోవచ్చు. అవి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఎట్లా ఇదవుతున్నాయో ఇవి కూడా అంత హెల్ప్ఫుల్ అవుతాయి. సో డోంట్ వేస్ట్ దోస్ వాటర్. లో వాటిని ఫిట్ చేసేస్తున్నా. జస్ట్ ఎట్లా కావాలంటే అట్లా అరేంజ్ చేసుకోవచ్చు. థింగ్ ఏంటంటే మనకు ఆ వాటర్ స్పిల్ అవ్వకుండా ఆ స్పాంజెస్ త్రూ వచ్చేటట్టు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయింది, ఇంకోటి చేద్దాం. నేను మొత్తం ఇలా 4 అరేంజ్ చేసా. సో 4 ఇట్ల నుంచి ఫిల్టర్ అవుతాయి అన్నమాట. సో అన్నీ పెట్టేసా. స్విచ్ ఆన్ ఫిల్టర్స్ నౌ. ఈ క్లిప్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేసా అంటే వాటర్ అంతా క్లియర్ అయ్యాక ఫుడ్ వేస్తే అవి మనకి బాగా విజిబుల్గా కనిపిస్తాయి అని చెప్పి ఇప్పుడు ఫుడ్ క్లిప్ యాడ్ చేస్తున్నా. యాక్చువల్గా ఫిల్టర్స్ క్లీన్ చేసే ముందే వీటికి ఫుడ్ వేసేసా. వీటి హడావుడి చూడండి, మామూలుగా తినవు, ఫుడ్ వేసిన వెంటనే హడావుడి. ఓకే గైస్, this is for the video. Enjoy. See you in next video.